జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసి బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయ వ్యూహాలపై రాహుల్ గాంధీకి మంచి గురి కుదరడంతో అతన్ని ఫాలో అవ్వడానికి కాంగ్రెస్ అధినేత సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో పొత్తు సమయంలో నిర్ణయాధికారాలు అన్ని చంద్రబాబు కాంగ్రెస్ కి వదిలేయడంతో రాహుల్ గాంధీ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల సమయంలో పొత్తు విషయంలో చంద్రబాబు నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నిర్ణయాల ప్రకారం నడుచుకోమని స్పష్టమైన ఆదేశాలు పంపించినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం ఉందనుకుంటే కలిసి ముందుకెళ్దామని, లేదంటే ఎవరికి వారుగా పోటీ చేద్దామని చంద్రబాబుతో అన్నట్టు సమాచారం. చంద్రబాబు ఇతర పార్టీల నేతలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో సీట్ల సర్దుబాటు సాఫీగా జరిగేలా చూసుకున్నారని అంటున్నారు. మరీ ఎక్కువ సీట్లు అడగకుండా పరిమితికి లోబడే సీట్లు తీసుకున్నారని చెబుతున్నారు. సీట్ల సర్దుబాటులో చంద్రబాబు సానుకూల దృక్పథంతో వ్యవహరించడం పట్ల కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా ఆయన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇలా చంద్రబాబు నాయుడికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేతలు గుబులు పుట్టిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలను బట్టి చంద్రబాబు ఏపీలో కాంగ్రెస్తో పొత్తు విషయమై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తన అవసరాలకు తగ్గట్టు ఆలోచనలను పదును పెట్టే చంద్రబాబు నాయుడు ఏపీలో ఎన్నికల ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.